ఎస్, దాదాపుగా 36 నుంచి 37 రోజుల పాటు జరిగినటువంటి ఇరాన్ యుద్ధానికి ఇవాళ రాత్రి ఒక పెద్ద ముగింపు పలకబోతుంది అనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బట్టి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా పెద్ద ఎత్తున ఒక డిస్కషన్ చేస్తుంది. అందులో డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక పోస్ట్ కూడా ఆయన ట్రూత్ ద్వారా ఆయన ఒక విడుదల చేశారు. ఏమన్నారంటే, ఇరాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయబోతున్నాం. ఇరాన్కి సంబంధించినటువంటి 47 ఏళ్ల రాక్షస పాలనకు తెరపడబోతుంది, కొత్త నాయకత్వం రాబోతుంది అంటూ కూడా ఇరాన్కి సంబంధించినటువంటి పూర్తిగా తుడిచిపెట్టేస్తున్నాం, కానీ తప్పట్లేదు, అలా కోరుకోవాలనేటువంటి ఆలోచన మాకు లేదు, కానీ విధిలేని పరిస్థితుల్లో ఇరాన్ని పూర్తిగా తుడిచిపెట్టేటువంటి పరిస్థితులు దాపురిచ్చాయి అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేయబోతున్నారు, అమెరికా ఇరాన్ని ఏం చేయబోతుంది? ఇప్పటికే అన్ని రకాలుగా దాన భేద దండోపాయ మార్గాలన్నింటినీ కూడా వినియోగించింది అమెరికా, కానీ ఎక్కడా కూడా ఇరాన్ తలొగ్గలేదు, ఎక్కడా లొంగలేదు. ఇరాన్ను ఎక్కడికక్కడ అమెరికా ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు కానీ, అమెరికా చేసేటువంటి దాడులను కానీ ఎక్కడికక్కడ తిప్పికొడుతూనే ఉంది. సో ఇక ఏం చేయాలి? అమెరికా మీద ఒత్తిడి పెరిగిపోయింది. ఇప్పటికే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద పూర్తి స్థాయిలో సరఫరాలన్నీ కూడా, ఎగుమతులన్నీ కూడా, దిగుమతులన్నీ కూడా బంద్ అయినటువంటి పరిస్థితి. దాంతో ఇప్పుడు అమెరికా పరువు ప్రతిష్టలకు ఇది చాలా కీలకంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే కేవలం కొన్ని వారాల్లో, ఒక వారంలోనే, కొన్ని గంటల్లో లేదా ఒక వారంలోనే యుద్ధం ముగుస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతమొందించిన తర్వాత అక్కడ కొత్త నాయకత్వం, అంటే అమెరికాకు అనుకూలంగా ఉండేటువంటి నాయకత్వాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో స్టార్ట్ చేసినటువంటి ఈ యుద్ధం ఇప్పుడు అమెరికాకు దిమ్మ తిరిగే షాకుల మీద షాకులు ఇస్తుందనే చెప్పాలి. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేయబోతున్నారు, అమెరికా ఏం చేయబోతుంది? అమెరికా ఈ రాత్రి, అంటే అమెరికా విధించినటువంటి డెడ్ లైన్ మంగళవారం రాత్రితో పూర్తిగా ఆగబోతుంది. సో పూర్తిగా ఇక ఇది ఫైనల్ వార్నింగ్ అనేటువంటి ఒక పోస్ట్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. అంటే ఏం చేయబోతున్నారు? పూర్తిగా ఇరాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం అంటే ఒక పెద్ద ఎత్తున ప్రపంచం ఆశ్చర్యపడేటువంటి దాడి ఇరాన్ మీద అమెరికా చేయబోతుందా? అంటే ఇప్పటివరకు అన్ని రకాల ప్రయత్నాలు చేసింది, అన్ని రకాల దాడులు చేసింది. అటు ఫైటర్ జెట్స్తో దాడులు చేసింది, ఒక రకంగా బెటాలియన్స్ని పంపించి దాడి చేసేటువంటి ప్రయత్నం చేసింది. ముఖ్యంగా మనం F-35కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్లో ఉన్నటువంటి ఇద్దరు పైలట్, ఆ ఫైటర్ జెట్ సంబంధించినటువంటి పైలట్ కూలిపోతే వారిని కాపాడడం కోసం C-130కి సంబంధించినటువంటి ఒక ఫ్లైట్ క్యారియర్స్ని కూడా రెండింటిని అక్కడ పంపించడం జరిగింది. అలాగే హెలికాప్టర్స్ కూడా పంపించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున దాదాపు ఒక 200-300 మంది దళాలను అక్కడ పంపించారంటే దీని వెనక ఒక పెద్ద వ్యూహం ఉంది అనేది అర్థమైంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఇరాన్లో ఉన్నటువంటి యురేనియాన్ని సేకరించడం కోసం ఒక ప్లాన్ వేసింది అమెరికా, కానీ అది విఫలమైంది. అక్కడికే వెంటనే ఇరాన్ కూడా స్పందించింది, ధీటుగా ఎదుర్కొంది. అమెరికాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విమానాలను కూడా కూల్చివేయడం జరిగింది. సో దీన్ని కప్పిపుచ్చుకోవడంలో భాగంగా అమెరికాకు సంబంధించినటువంటి ఈ ఫ్లైట్ అక్కడ మొరాయించింది. ఈ ఫ్లైట్ తిరిగి వచ్చేటువంటి క్రమంలో మొరాయించడంతో ఆ ఫ్లైట్ని అమెరికానే కూల్చేసింది అనేటువంటి, అమెరికానే ఒక తప్పుడు కథనాలని, అనుకూలమైనటువంటి కథనాలని ప్రపంచవ్యాప్తంగా మీడియాలో వెలువరించింది. ఈ ఓవరాల్ ఎపిసోడ్ చూస్తే ఇప్పుడు అమెరికా పేక చుట్టూ ఇరాన్కి సంబంధించినటువంటి దాడులు చుట్టుకున్నాయనేటువంటి విషయం మనకు తెలిసిందే. సో ఇక అమెరికా ఇరాన్ని లొంగ తీసుకోవడం సాధ్యపడదు. చర్చల ద్వారా లొంగ తీసుకునేటువంటి పరిస్థితులు ఎక్కడా కనిపించట్లేదు. దౌత్యం ద్వారా వేరే దేశాలు చెప్పినా కూడా ఇరాన్ను వినేటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఇప్పటికే అమెరికాకు సంబంధించినటువంటి మిత్ర దేశాలుగా అమెరికా స్థావరాలు ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతార్, UAE, ఇలా దుబాయ్ వంటి నగరాలను కూడా టార్గెట్ చేసుకొని అమెరికాకు సంబంధించినటువంటి సైనిక స్థావరాలు, అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీలు, అమెరికాకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టినటువంటి వ్యాపారాలు, అలాగే ఆయా దేశాలకు సంబంధించి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీలు, అలాగే ముఖ్యంగా ఆయా దేశాలు జీవనాడిగా చెప్పుకునేటువంటి డీసాల్టైజేషన్కి సంబంధించినటువంటి ప్లాంట్స్, అంటే ఉప్పు నీటిని శుద్ధి చేసి మంచినీటిగా వాడుకునేటువంటి పరిస్థితి అక్కడ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయి. అంటే ఎక్కడా కూడా మనలాగా, మన దేశంలాగా నదులు లేదంటే బావుల ద్వారా అక్కడ నీటిని తోడుకునేటువంటి పరిస్థితి ఉండదు. భూగర్భంలో ఎక్కడా కూడా తాగునీరు ఉండదు. కాబట్టి సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీటిని
శుద్ధి చేసి ఆ నీటిని అక్కడ వినియోగించుకునేటువంటి పరిస్థితి. సో వాటిని కూడా టార్గెట్ చేయబోతున్నాం అనేటువంటి ఒక ప్రకటన చేసింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో వాటిని కూడా టార్గెట్ చేస్తే ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో అక్కడ తాగునీరు కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏమాత్రం ఇరాన్కి అవకాశం ఇవ్వకుండా పెద్ద ఎత్తున దాడి చేయాలి. సో ముఖ్యంగా చూసినట్లయితే జపాన్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి సైనిక బలగాల్ని వేల సంఖ్యలో ఇక్కడికి తీసుకురావడం కోసం 2 వారాలు తాత్కాలిక బ్రేక్ ట్రంప్ ఇచ్చారనేది అందరూ అంచనా వేశారు. కానీ ఇప్పుడు అక్కడ వేల సంఖ్యలో జపాన్లో ఉన్నటువంటి అమెరికా బలగాలను ఇప్పటికిప్పుడు తీసుకొచ్చి ఇరాన్ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం జరగట్లేదు. కానీ కొన్ని వేల మందిని కర్గ్ ఐలాండ్లో దింపి అక్కడ ముఖ్యంగా ఇరాన్కి సంబంధించినటువంటి ప్రధాన ఆదాయ వనరుగా ఎక్కడైతే ప్రపంచం మొత్తానికి కూడా ఇరాన్ ఎగుమతి చేస్తున్నటువంటి కర్గ్ ఐలాండ్లో ఉన్నటువంటి చమురు నిల్వలను తాము కైవసం చేసుకుంటే, ఆ ఐలాండ్ని, ఆ ద్వీపాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటే ఇరాన్ కంట్రోల్ అవుతుంది, ఇరాన్ తలగ్గుతుంది, ఇరాన్ నెమ్మదిస్తుంది. సో మొత్తం ఇరాన్ని లొంగ తీసుకోవచ్చు అని అమెరికా ప్లాన్ వేసింది. కానీ ఎక్కడా కూడా ఇరాన్ అందుకు వెనక్కి తగినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు తాజాగా కూడా కర్గ్ ఐలాండ్ నుంచి ఇరాన్ భూభాగంలోకి వస్తున్నటువంటి బ్రిడ్జెస్ మీద టార్గెట్ చేసింది. అక్కడ ఉన్నటువంటి రైల్వే లైన్ను కూడా కూల్చివేసింది అమెరికా. సో పూర్తిగా కర్గ్ ఐలాండ్ నుంచి ఇరాన్కి సంబంధించినటువంటి మిగిలినటువంటి భూభాగానికి ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ కూడా కట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు ఓవరాల్గా చూసినట్టే ఇరాన్ ఎంత నష్టపోతుందో అదే స్థాయిలో గల్ఫ్ కంట్రీస్కి సంబంధించినటువంటి దేశాలు కూడా దాదాపుగా నష్టపోయినటువంటి పరిస్థితి. దుబాయ్ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వ్యాపారం సంబంధించినటువంటి అన్ని లావాదేవీలు నిలిచిపోయాయి. అదేవిధంగా గల్ఫ్ కంట్రీస్లో ముఖ్యంగా ఏదైతే ఆయిల్ను, ఎల్పిజిని ఎగుమతి చేసేటువంటి రిఫైనరీస్ను కూడా టార్గెట్ చేసింది. వాటిని కూడా పేల్చివేసినటువంటి పరిస్థితి ఇరాన్ మనం చూసాం. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రాత్రికి ఏం చేయబోతున్నారు? ఇరాన్ మీద ఒక పెద్ద దాడి చేయబోతున్నారు. అది ఏ దాడి అనేది ప్రపంచం ఇప్పుడు ఎక్కడ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే అత్యంత వెపన్స్, పవర్ఫుల్ వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉన్నటువంటి నెంబర్ 1 కంట్రీగా మనం చెప్పుకునేటువంటి దేశం అమెరికా. యుద్ధంతోనే మొత్తం తన దేశానికి సంబంధించినటువంటి ఆదాయ వనరుల్ని ప్రపంచంలో సృష్టించుకునేటువంటి దేశం అమెరికా. ఒకవేళ ఈ యుద్ధంలో అమెరికాకు సంబంధించి ఓడిపోయింది అనేటువంటి ఒక మాట మొత్తం ప్రపంచ దేశాల ముందు వస్తే అది అమెరికా పరువు ప్రతిష్టలతో పాటుగా అమెరికా దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక ప్రయోజనాల మీద కూడా దెబ్బ కొడుతుంది. కాబట్టి అమెరికా ఇక ఇరాన్ని ఏమైనా చేయడానికి ఇప్పుడు చాలామంది అందరూ కూడా అంచనా వేస్తున్నారు. జపాన్ మీద ఆ రోజు జపాన్ 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఇదే అమెరికా మీద దాడి చేస్తే, ఇదే దాడి చేసినటువంటి క్రమంలో జపాన్ని దెబ్బతీయడం కోసం హిరోషిమా, నాగసాకి మీద అణుబాంబులు వేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. దాదాపుగా కొన్ని దశాబ్దాల పాటు ఆ ప్రాంతంలో ఒక్క చిన్న జీవనాడి కానీ ఒక చిన్న మొక్క కూడా మొలిచినటువంటి పరిస్థితులు లేవు. సో ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద అలాంటి దుస్సాహసానికి ముందుకు వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ అదే జరిగితే దానికి కూడా ఇరాన్ ముందుగానే ఒక కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. మా మీద అణుదాడి జరిగితే, మా యురేనియం ప్లాంట్స్ని పేల్చివేస్తే, మా ద్వారా వచ్చేటువంటి, మా భూభాగం నుంచి వచ్చేటువంటి రేడియేషన్ అది పొరుగున ఉన్నటువంటి అమెరికా మిత్ర దేశాలుగా ఉన్నటువంటి గల్ఫ్ దేశాలకు కూడా ఆ రేడియేషన్ పాకుతుంది. అంటే దాదాపుగా 2000 కిలోమీటర్ల వరకు కూడా ఈ రేడియేషన్ పాకేటువంటి అవకాశం ఉంది. సమీపన మన దేశానికి పొరుగున ఉన్నటువంటి, అలాగే ఇరాన్కి సంబంధించి కూడా పొరుగున ఉన్నటువంటి పాకిస్తాన్కు కూడా ఈ రేడియేషన్ అంటే 200 కిలోమీటర్ల దూరం కూడా ఇది పాకేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఇరాన్ స్పష్టం చేసింది. కాబట్టి ఇప్పుడు అంతటి సాహసానికి అమెరికా ఒడిగట్టేటువంటి అవకాశం ఉందా లేదా అనేది కూడా మనకి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రాత్రి మాత్రం ఒక భయానకమైనటువంటి దాడి జరగబోతుంది. మునిపెన్నడు కూడా ఎవ్వరు ఊహించినటువంటి దాడులు చేస్తాము అనేటువంటి, ఇది ఫైనల్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. అయినా కూడా ఫైనల్ ఈ రాత్రి తర్వాత ఎప్పుడూ చూడని విధంగా పెద్ద దాడి ఉండబోతుంది, ప్రపంచం ఆశ్చర్యపోయేటువంటి ఒక అటాక్ ఉంటుంది అనేది చెప్పినటువంటి ట్రంప్కి ఏమాత్రం బెదరలేదు, ఏమాత్రం లొంగలేదు, ఏమాత్రం భయపడలేదు. అంతకు మించి అన్నట్టుగా ఇప్పుడు వెంటనే ఇరాన్ అధ్యక్షుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చారంటే, పెజెష్కియన్, మేము మొత్తానికి సిద్ధమయ్యాం. మా దేశంలో ఉన్నటువంటి 14 కోట్ల మంది జనాభా మొత్తం ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధం. మా ఆత్మాభిమానాన్ని చంపుకోవడానికి ఇరానీయులు సిద్ధంగా లేరు, ఇరాన్ దేశ ప్రజలు సిద్ధంగా లేరు. అవసరమైతే కూడా ఒక ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్న తాను ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నాను.
అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అమెరికా బెదిరింపులకు, అమెరికా బుడ్డ బెదిరింపులకు మేము ఏమాత్రం జంకం బెదరం. మరొక మా స్టేట్మెంట్ కూడా ఇక్కడ కీలకంగా ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడైనా కూడా దాడులు చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి దేశంగా ఇప్పుడు ఇరాన్ ఉంది. మీరు ఎవ్వరు మునిపు ఎన్నడూ చేయనటువంటి వెపన్స్తో, మిసైల్స్తో దాడికి మేము సిద్ధంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని కూడా చెప్పింది. అంటే ఇప్పటి వరకు కూడా ఇరాన్ దగ్గర కేవలం 2000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆ లక్ష్యాలను మాత్రమే టార్గెట్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి దేశంగా అందరికీ ప్రపంచానికి తెలుసు. కానీ ఇటీవల దాదాపు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మిసైల్స్ని ప్రయోగించి టార్గెట్ను కూడా ఛేదించగలిగినటువంటి సత్తా సామర్థ్యాలు తమ దగ్గర ఉన్నటువంటి ప్రయత్నం కూడా చేసింది ఇరాన్. ఇప్పుడు చైనా, రష్యా ఈ 2 దేశాలు కూడా ఇరాన్ వెనుకున్నటువంటి విషయం పరోక్షంగా మనకు తెలిసిందే. ఎందుకంటే అమెరికాకు సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ను, అమెరికాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి యుద్ధ విమానాలను అవలీలగా కూల్చేస్తుంది ఇరాన్. దాదాపుగా 36 రోజుల్లో 40కు పైగా విమానాలను, అమెరికాకు సంబంధించినటువంటి విమానాలను కూల్చేసింది. అంటే దీని వెనక ఖచ్చితంగా రష్యాకు సంబంధించినటువంటి S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇరాన్కు అటు వెపన్స్, మిసైల్స్, అలాగే రాడార్ సిస్టమ్, అలాగే ఇప్పుడు యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఇరాన్, రష్యా, చైనా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి అమెరికాకు ఇక ఈ 3 దేశాలు చుక్కలు చూపిస్తున్నాయి. కాబట్టి ఎలాగైనా సరే ఇరాన్ను పూర్తిగా వినాశనానికి గురి చేసి ఇరాన్ను తుడిచిపెట్టడమే ఇక తరువాయి భాగం అనేటువంటి ఒక డెసిషన్కి అమెరికా వచ్చింది. అందులో భాగంగానే ఇప్పుడు ట్రంప్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారనేది కూడా అందరూ కూడా అంచనా వేస్తున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు ట్రంప్ యూటర్న్ తీసుకుంటారా? ఈరోజు ఒక స్టేట్మెంట్ చేస్తే రేపు ఒక స్టేట్మెంట్, ఆ మర్నాడు ఒక స్టేట్మెంట్, ఇలా వరుసగా ట్రంప్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్కు పొంతం లేనటువంటి విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం గత కొన్ని నెలలుగా. ఇప్పుడు తాజాగా కూడా ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కేవలం ఇరాన్ని బెదిరించడం కోసమేనా, ఇరాన్ని మరింత లొంగదీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక పాచికను ఆయన వేశారా అనేటువంటి ఒక డిస్కషన్ కూడా నడుస్తుంది. కానీ ఆయన ముందుగా చెప్పినట్టుగా మంగళవారం వరకు డెడ్ లైన్ అన్నారు. ఇక కొన్ని గంటలే మిగిలింది. కాబట్టి మంగళవారం రాత్రి ముగిసిన తర్వాత బుధవారం అంటే సరిగ్గా 12 గంటలు దాటిన తర్వాత ఇక తన దాడిని ప్రారంభించబోతుంది. మునిపెన్నడు చూడనటువంటి పెద్ద దాడిని చేయబోతుంది. అది ఎలాంటి దాడి? ఫైటర్ జెట్స్ని దింపింది, B-2 బాంబర్స్ సంబంధించినటువంటి స్టెల్త్ విమానాన్ని దింపింది, F-35ని దింపింది, అలాగే అమెరికా దగ్గర ఉన్నటువంటి అన్ని వెపన్స్ను కూడా ఇప్పటి వరకు కూడా ఇరాన్ మీద ప్రయోగించింది. ఇక అంతకు మించి దాడి అనేటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు ట్రంప్ ఇచ్చారు. కాబట్టి ఏం చేయబోతుంది అమెరికా? ఎలాంటి దాడులు చేయబోతుంది? ఇరాన్ భూభాగంలోకి అమెరికా దళాలను పంపించేటువంటి పరిస్థితి ఉన్నా కూడా అంత ఈజీగా ఇరాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇరాన్ చాలా పెద్ద భూభాగం ఉన్నటువంటి దేశం, చాలా విస్తీర్ణమైనటువంటి భూభాగం కలిగినటువంటి దేశం ఇరాన్. కాబట్టి అమెరికా దళాలని ఎన్ని పంపించినా కూడా పూర్తిగా IRGCని, ఇరాన్ని లొంగదీసుకునేటువంటి పరిస్థితి ఈ దళాల వల్ల సాధ్యం కాదు. పోనీ ముందు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని కంట్రోల్లోకి తెచ్చుకొని తద్వారా ఇరాన్ని లొంగదీసుకునేటువంటి ప్రయత్నం చేస్తామంటే అది ఇప్పటికిప్పుడు జరిగేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. నాటో దేశాలు, యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి దేశాలు ఎవరు కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితి ఉండడంతో ఇప్పుడు అమెరికా ఒక్కటే ఇరాన్ మీద దాడి చేస్తుంది. అది మునిపెన్నడూ లేనటువంటి దాడి అని అంటే ఒక పెద్ద అటాక్. అది మనం దానికి ఒక క్లారిటీ ఇవ్వలేకపోవచ్చు, కానీ అది ప్రపంచం చూడనటువంటి ఒక దాడి అయితే చేయబోతుంది అనేది కూడా ఇప్పుడు అందరూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఇరాన్ కూడా తగ్గేది లేదు. ప్రపంచంలో ఏ దేశాన్ని, ఏ మూల అయినా కూడా దాడులు చేయగలుగుతున్నామనంటే ఇప్పుడు తాజాగా రష్యాకు సంబంధించి, చైనాకు సంబంధించినటువంటి ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్, ఒక బాలిస్టిక్ మిసైల్స్ను కూడా ఇప్పుడు అందించారు. దాదాపుగా 6000-7000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా ఛేదించగలిగేటువంటి మిసైల్స్ ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్నాయేమో అనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతుందని చెప్పాలి. చూద్దాం, ఈ నైట్కి ఒక భారీ విధ్వంసం జరగబోతుంది. ప్రపంచ స్థితిగతులను మార్చేటువంటి ఒక పెద్ద ఇన్సిడెంట్గా, ఒక స్టెప్గా దీన్ని చూడాలి. ఈ రాత్రి ఏం జరుగుతుందో, ఈ రాత్రి జరిగేటువంటి దాడిని బట్టి రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని దేశాలు కూడా యుద్ధంలో పాల్గొంటాయా? పరోక్షంగా ఆల్రెడీ చైనా, రష్యా ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఇరాన్ అంత బలంగా మారి అమెరికాను దెబ్బతీస్తుంది. కాబట్టి ఈ 2 దేశాల మీద అమెరికా ఎలా రియాక్ట్ కాబోతుంది, ఈ 2 దేశాలకు సంబంధించి కంట్రోల్ చేయడానికి ఆ దేశాల మీద ఏ విధంగా
రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది కూడా చూడాలి. దాన్ని బట్టి కూడా ఆ దేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొనాలా, మిగిలినటువంటి దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉందనే చెప్పాలి. ఇవాళ నైట్కి అయితే మాత్రం ఒక భారీ వినాశనాన్ని చూడక తప్పదు అనేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. మీకేమనిపిస్తుంది? ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నిజమనిపిస్తుందా? నిజంగానే ఇరాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసేటువంటి ఒక పథకాన్ని, ప్లాన్ని అమెరికా సిద్ధం చేసిందా? అమెరికా పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇప్పటికే అమెరికా ఈ యుద్ధంలో వెనకబడిపోయింది కాబట్టి అమెరికా కంటే కూడా అటు ఇరాన్ మానసికంగా అలాగే దాడుల్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ప్రపంచం మొత్తం ముందు అమెరికాను దోషిగా నిలబెట్టింది కాబట్టి ఈ యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికానే కాబట్టి ఇరాన్ వేస్తున్నటువంటి ఎత్తుగడలు, ఇరాన్ చేస్తున్నటువంటి ప్రతి ప్లాన్ అంతా కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఆ దేశ ప్రజల్ని ఒప్పించగలుగుతుంది కాబట్టి సో ఏం జరగబోతుంది? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.